సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే, మనము స్ట్రగుల్స్‌లో ఉన్నప్పుడు నా కొడుకు మనల్ని దేకడు. నువ్వు తిన్నావా, ఉన్నావా, చచ్చావా, బతికావా అని నా కొడుకు మనల్ని చూడడు. నేను ఆ ఫేజెస్ అన్నీ దాటుకొనొచ్చాను నేను. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంత దరిద్రం ఉందో అంత దరిద్రాన్ని నేను చూసేశాను. సో నాకు మీరు చేసే కామెంట్లు కానీ, విమర్శలు కానీ నా ఒంటి దగ్గరికి కూడా రావు. నా చుట్టుపక్కల కూడా రావు. పట్టించుకోను అసలు. కాకపోతే ఏంటంటే మీరు చేసే కామెంట్లు, మీరు పెట్టే మెసేజ్లు వీటన్నిటిని నేను అవకాశంగా యూటిలైజ్ చేసుకుంటాను. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి అవకాశంగా యూటిలైజ్ చేసుకుంటాను. ఆ యూటిలైజ్ చేసుకునే ప్రాసెస్లోనే, పబ్లిసిటీ చేసుకునే ప్రాసెస్లోనే స్పెషల్ వీడియో. కామెంట్లు పెట్టావు చూడు, 9-10 కామెంట్లు పెట్టావు. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? వచ్చిన ప్రతి సినిమా నువ్వే హీరోగా చేయాలనుకుంటున్నావా? ఈసీ ఎంత నీదైతే మాత్రం అన్ని సినిమాలు అంటే వచ్చిన ప్రతి డైరెక్టర్ నీతోనే సినిమా చేయాలంటే ఎట్లా? నువ్వేనా పెద్ద టాప్ మోస్ట్ హీరో అనుకుంటున్నావా అని చెప్పేసి ఏవేవో పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెట్టావు. దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పు? నేను తెలుగులోనే క్లియర్గా చెప్పాను, ఈసీ అనేది నా కోసమే, నేను ఎదగడం కోసమే, నేను ఆర్టిస్ట్గా ఎదగడం కోసమే ఈ సినిమా పెట్టుకున్నాను. సో ఆ ప్రాజెక్టులు చేసే ప్రాసెస్లో కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పరిచయం చేసుకుంటూ వెళ్తుంటాను. నా రూల్స్ నచ్చి నాతో పాటు నడిచే వాళ్ళు వస్తుంటారు, లేకపోతే దొబ్బేస్తూ ఉంటారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. ఎన్నిసార్లు చెప్తాం అది? చెప్తూనే ఉన్నారు, మీరు మెసేజ్ పెడుతూనే ఉన్నారు. రైట్, నో ప్రాబ్లం. అదంతా నేను వాడుకుంటాను. మీరు పెట్టే మెసేజ్లు ఇంకా ఇంకా వాడుకుంటాను. మిమ్మల్ని నేను వాడుకుంటాను, అడ్డదిడ్డంగా కింద పైన వాడుకుంటాను. అర్థమైందా? నాతో పూసుకోకూడదు. నాతో పూసుకుంటే ఏంటంటే కింద పైన కారం పెట్టి, గొడ్డు కారం పెట్టి కోస్తాను. అట్లుంటుంది వ్యాపారం. సో అయితే మ్యాటర్కి వద్దాం. ఎందుకు నాతో గొడవ, ఎందుకు మీకు? అదే ఈ సినిమాలో ప్రతి డైరెక్టర్, వచ్చే ప్రతి డైరెక్టర్, ఇంట్రొడ్యూస్ అయ్యే ప్రతి డైరెక్టర్ నాతోనే సినిమా చేస్తారు. నాతోనే, నేను ఎదగడం కోసమే సినిమా చేస్తారు. ఎందుకంటే దీంట్లో 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, నేను ఎదుగుతాను, నాతో పాటు వచ్చిన రైటర్స్ ఎదుగుతారు, నాతో పాటు డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ ఎదుగుతారు. వాళ్ళకు ఒక సినిమా పోయిందనుకో, బయట ఎక్కడైనా సినిమాలు ఇస్తారా? నేను ఇస్తా. ఇంకో సినిమా ఇస్తా, అది పోతే రెండోది ఇస్తా, రెండోది పోతే 10వది ఇస్తా, 10వది పోతే 100వది ఇస్తా. వాళ్ళు సక్సెస్ అయ్యేంత వరకు ఇస్తా. ఈ ఫెసిలిటీస్ నా దగ్గర ఉన్నాయి. బయట ఎక్కడైనా ఉన్నాయా? లేవు. వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత 100 మంది హీరోలతో చేసుకో, నాకెందుకు? అవునా కదా? సో నేను చెప్పేది ఏంటంటే, నేను నా కోసమే సినిమాలు చేస్తాను, నాకు నచ్చినట్టే సినిమాలు చేస్తాను. ఈజీ సినిమా అనేది నా కోసమే, ప్యూర్లీ నేను ఎదగడం కోసం మాత్రమే. నేను ప్రపంచంలో, ఈ ఇండియాలో కాదు, ప్రపంచంలో అత్యంత స్వార్థపరుడు ఎవరైనా ఉన్నారంటే వాడి పేరు వారణాసి సూర్య. ఓకేనా? క్లియరా? క్లారిటీ వచ్చిందా? ఏసీలో కూర్చొని రిమోట్తో ఆన్ చేసుకుంటున్నావా? చేసుకో, నువ్వు అక్కడే ఉండు, బయటికి రాకు, నీ బతుకు అంతే. సో అయితే ఈజీ సినిమాలో నేను హీరోగానే చేస్తాననే ఆలోచనలు చాలామంది ఉండొచ్చు. నా బాడీ లాంగ్వేజ్ హీరో మెటీరియల్ కాదు, అర్థం చేసుకోండి. హీరోగా చేస్తే నన్ను ఎవడు దేగడనే విషయం మీకే కాదు, నాకు కూడా తెలుసు క్లియర్గా. నేను విలన్ మెటీరియల్. నా బాడీ లాంగ్వేజ్ విలన్కి బాగా సెట్ అవుతుంది. అందువల్లే నేను తీసుకునే క్యారెక్టర్స్ కావచ్చు, ఎంచుకునే పాత్రలు కావచ్చు, ఏవైనా కూడా విపరీతమైన నెగిటివ్ షేడ్స్తో ఉంటాయి. బండ్ల విపరీతమైన నెగిటివ్ షేడ్స్తో ఉన్న క్యారెక్టర్. గుండు బాస్ కామెడీ ఉంటుంది కానీ నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అది. సో దాని తర్వాత క్రేజీ సీఎం, మీరు ఎప్పుడు చూడని విలన్ చూస్తారు క్రేజీ సీఎంలో. సో ఇలా మొత్తం నేను డిజైన్ చేసుకుంటూ, నా పాత్రలు నేను డిజైన్ చేసుకుంటూ, నేను చాలా కొత్తగా ప్రజెంట్ చేయడానికి, ప్రతిదీ అంటే చేసిన పాత్ర చేయకుండా కొత్తగా అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. సో రేపు 27th నుంచి బండ్ల గుండు బాస్ డబ్బింగ్ జరుగుతున్నాయి. వీలైతే అన్నీ కడుపులో పెట్టుకొని, నీకు మండుతుంటుంది కదా, ఎదుగుతుంటే మండుతుంటుంది కదా, అవన్నీ కడుపులో పెట్టుకొని ఏమీ తెలియనట్లు రా, డబ్బింగ్కి వచ్చి నువ్వు కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ చెప్పు. ఎందుకంటే నీకు బయట అవకాశం ఎవరు ఇచ్చి చావరు. ఈ సినిమాలో వారణాసి సూర్య మళ్ళీ అవకాశం ఇవ్వాలి. మీరు కామెంట్ పెట్టినా ఏం పెట్టినా కూడా మళ్ళా నా దగ్గరికే రావాలి. మీరు
నాతోనే వర్క్ చేయాలి. నేను ఇంత బిచ్చమేసినట్టు మీకు వేస్తే, నేను అందరినీ అనట్లేదు, ఈ లండీ కొడుకులు అంటున్నాను, ఇలాంటి కామెంట్లు పెట్టే లండీ కొడుకులను అంటున్నాను. మీకు వేరే గతి ఉండదు, మళ్ళా వారణాసి దగ్గరికి రావాల్సి ఉంటుంది. అలాంటి లత్కోర్ నా కొడుకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, అయితే సినిమా ఇండస్ట్రీలో మీరు ఎదిగి చూపించండి, లేకపోతే అన్నీ మూసుకొనేసి ఏదో పని చేసుకొని సావండి. అంతే తప్ప ఇలా ఎదుగుతున్న మనుషుల మీద రాళ్ళేస్తే ఏమవుతుంది, అందరూ భయపడి అరే రాళ్ళు వేస్తున్నారని చెప్పేసి చాలామంది టెన్షన్ పడిపోయి అయ్యయ్యో అని చెప్పేసి కంగారు పడతారేమో. వారణాసి సూర్య మీద రాళ్ళు వేస్తే ఎలా ఉంటుంది తెలుసా, అన్ని రాళ్ళు క్యాచ్ పట్టుకుంటాడు. మీ రాళ్ళతోనే ఇల్లు కడతాను, మీరు ఊహించని కంచుకోట కడతాను ఇక్కడ, అర్థమైందా? సో అలా ఉంటుంది వారణాసి సూర్యతో. సో నేను సినిమా ఇండస్ట్రీలో హీరోగా చేయాలని అనుకోవడం లేదు, ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను. నేను ఈసీలో విలన్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను, డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాను. ఎందుకు తెలుసా, హీరోకి అనేది హీరోయిజం హీరో క్యారెక్టర్లు చేస్తే ఒక చట్రంలో ఇరుక్కుపోతాం. ఈయన ఇదే చేయాలి, ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళ అభిమానించే మనుషులు ఉంటారు, వాళ్ళ చుట్టూనే వాళ్ళకు నచ్చిన విధంగానే క్యారెక్టర్లు చేయాలి, ఇరుక్కుపోతాం ఆ చట్రంలో. నేను ఆ చట్రంలో ఇరుక్కోదలుచుకోలేదు, నేను ఒక ఆర్టిస్ట్ని, హీరోని కాదు. డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎవ్వరూ ఎప్పుడూ చేయని కొత్త క్యారెక్టర్లన్నీ చేయాలనేది నా ఫీలింగ్. ఎందుకంటే నాకు కావాల్సింది ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ కావాలి అంటే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఎప్పుడైతే ఫిక్స్ అవుతానో ఆటోమేటిక్గా ఫ్రీడమ్ వస్తుంది. ఎస్పెషల్లీ విలన్ క్యారెక్టర్స్ మీరు ఎన్నైనా డిజైన్ చేయండి, డైరెక్టర్స్ రైటర్స్ ఎంత క్రూయల్గా అయినా డిజైన్ చేయండి, నేను చేయడానికి రెడీ. విలన్ క్యారెక్టర్స్ విపరీతంగా చేయాలనుకుంటున్నాను. వారణాసి సూర్య హీరో కాదు, విలన్ ఫిక్స్ అవ్వండి. ఈసీకి వచ్చే డైరెక్టర్స్ కావచ్చు, ఈసీలో విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో సినిమాలు చేయాలనుకునే డైరెక్టర్స్ కావచ్చు, ఇప్పటి నుంచి మీరు డిజైన్ చేసుకోండి, విలన్ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోండి, కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేయండి. సో దుమ్ము లేపుకుంటూ ముందుకెళ్దాం. ఇలాంటి లత్కోర్ కొడుకుల మెసేజ్ని కాసేపు పక్కకు పెట్టండి, వాళ్ళని ఎలా ఆడుకోవాలనో అలా ఆడుకుంటాను, ఎలా వాడుకోవాలనో అలా వాడుకుంటూ ఉంటాను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ సినిమాకి వస్తున్న ప్రతి ఆర్టిస్ట్కు, ప్రతి టెక్నీషియన్ నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే సినిమాలు వస్తాయి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే సినిమాలు చేస్తాడు వారణాసి సూర్య. భవిష్యత్తు ఏంటంటే నాకు తెలియదు, నేను నా పనులు నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఎప్పుడు సక్సెస్ వస్తే అప్పుడు వస్తుంది, అంతే. దానికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తుంది. నేను ఎదుగుతున్నానుగా, మీ కళ్ళ ముందే ఎదుగుతున్నానుగా, కనిపిస్తోందిగా, కళ్ళేం దొబ్బలేదుగా. కొందరికి చెప్పేది, మీ కళ్ళ ముందే ఎదుగుతున్నాను నేను. సో కళ్ళ ముందు ఎదిగే వారణాసి సూర్యాన్ని పక్కన పెట్టుకునేసి నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఏంట్రా మీ బాధలు? నా పని నేను నీట్గా చేసుకుంటూ వెళ్తున్నాను, నాకు నా పనుల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. మీకే పని పాట లేకుండా వచ్చేది మీకే. ఆ వీడియోలు చూసుకుంటూ కామెంట్ పెట్టుకుంటూ మీ దూలాయపారం అంటారు దాన్ని, అలా దూలాయపారం కాకుండా అవన్నీ పక్కకు పెట్టి మీ కెరియర్ మీద, మీ భవిష్యత్తు మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏదైనా కూడా రిజల్ట్ ఉంటుంది, లేకపోతే సంక నాకి పోతారు. ఓకేనా? సో కొత్తగా వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నేను చెప్పేది ఒకటే, మీరు వస్తున్న జర్నీలో కూడా ఇలాంటి విమర్శలు, ఇలాంటి రకరకాల రాళ్ళు ఇసరడాలు చాలా ఉంటాయి, వాటిని పట్టించుకోవద్దు, మీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సినిమా ఇండస్ట్రీలో మీ పవర్ మీకే తెలుసు, నా కొడుకును పట్టించుకోవద్దు, మీరు అనుకున్నది చేసుకుంటూ ముందుకెళ్తుండండి. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రోజు మీ రోజు అవుతుంది, ఏదో ఒక రోజు మీకు ఒక సక్సెస్ వస్తుంది, ఆ రోజు తెలుస్తుంది మీరేంటి, మీ పవర్ ఏంటి అనేది. ఆ పవర్ చూపించడానికి కసితో అడుగులు ముందుకు వేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. మీకోసం ఈజీ సినిమాలో వారణాసి సూర్య ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.